కొంతమంది అంటారు, అవునన్నా మీరు బయట ఇంత బలంగా చెప్పి తిరుగుతున్నారు, మీ ఎంతమంది వచ్చారు, మీరు ఎన్ని సీట్లు గెలిచారు, పార్టీలు కూడా పెట్టారు, పార్టీలు పెడితే ఎంతమంది ఓట్లు వేశారు, కానీ ఎంతమంది ఓట్లు వేశారు, ఎన్ని గెలిచాము అనేది ముఖ్యం కాదు. కానీ అడుక్కున్న ఉపయోగం లేదు. ఇదన్నా మేము ఒక నాయకత్వాన్ని భవిష్యత్తులో రాబోయే కాలానికి ఒక దిక్సూచిలాగా ఆల్రెడీ యూపీలో, తమిళనాడులో, కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాలు సక్సెస్ అయినాయి. ఆ సక్సెస్ అయిన ప్రయోగాన్ని తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అమలు చేయటం వల్ల ఇప్పుడు రాకపోయినా భవిష్యత్తులో ఇదే మార్గం, ఇదే పరిష్కారం అవుతుంది. కాబట్టి మేము చేస్తే రాలేదు కాబట్టి నారగోని పార్టీ పెట్టిండు, కాసాని జ్ఞానేశ్వర్ పెట్టిండు, బహుజన్ సమాజ్ పార్టీ వచ్చింది, వాటి వల్ల ప్రజలు అసలు ఓట్లు వేయలేదు కాబట్టి ఇక మేము కాంగ్రెస్ పార్టీ చుట్టే తిరుగుతాము, బీఆర్ఎస్ చుట్టే తిరుగుతాము, లేకపోతే బీజేపీ చుట్టే తిరుగుతాము, లేకపోతే టీడీపీ చుట్టే తిరుగుతాము అని అంటే దానివల్ల అసలు ఉపయోగం కూడా లేదు కదా, అసలు పట్టించుకునే నాదుడు లేడు కదా, అసలు గౌరవమే లేదు కదా, మన బీసీ సంఘాలకు అక్కడ గౌరవమే లేదు. మే చేయటం వల్లనన్నా కనీసం కొంత శాతం, 2%, 3% ప్రజలలో ఒక మార్పు వచ్చి ఈ అగ్రవర్ణాల యొక్క స్వభావము, స్వరూపం అంతా అర్థం చేయించగలిగాము. మన కాళ్ళ మీద మనం నిలబడాలని నేర్పాము, మన ఓట్లు మనం వేసుకోవాలని చెప్పాము, చిన్న వాటికే మన వాళ్లకు ఓట్లు అమ్ముకోవద్దు అని నేర్పాము, ఆత్మగౌరవంతో జీవించాలని చెప్పాము. ఇవాళ రాకపోవచ్చు, ఈ ఉద్యమం ద్వారా ఇంకా 10 సంవత్సరాల, ఇంకా 50 సంవత్సరాల తర్వాతనైనా మార్గం ఇదే, రాజ్యాధికారంలోకి వచ్చే మార్గం ఇదే. అగ్రకులాలు పార్టీలు పెట్టుకున్నాయి, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు, వాళ్ళు మీటింగులు పెట్టుకుంటున్నారు, వాళ్ళు బీఫామ్లు ఇచ్చుకుంటున్నారు, వాళ్ళు గెలుస్తున్నారు. మరి బడుగు బలహీన వర్గాలకు కూడా అగ్రకులాల లాగానే ఆ స్థాయి కలిగి, ఆ సత్తా కలిగినటువంటి బీసీ నాయకులు మనమెందుకు పార్టీలు పెట్టుకోవద్దు, మనమెందుకు మన ఓట్లను వేయించుకునే పరిస్థితుల్లో లేము, మనమెందుకు బలహీనులుగా ఉండాలి, మనమెందుకు పిరికివారులాగా ఉండాలి, ఎల్లకాలం జీవితకాలం అంతా ఇతరులను యాచించి వాళ్ళ మీదనే ఎందుకు ఆధారపడాలి, వాళ్ళు ఇవ్వకపోయినా చీకొట్టినా మా దగ్గరికి రావద్దు, మేము మా వల్ల కాదు అని ఎన్నిసార్లు తిరస్కరించినా మీరే ఇస్తారు, మీరు ఇవ్వాల్సిందే అని వాళ్ళ చుట్టూ తిరగటము అనేది అది ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయము. కాబట్టి ఈ ఫలితాలు వచ్చినాయా రావా అనేది కాదు, మార్గం కరెక్ట్గా ఉందా లేదా, దీనివల్ల ఇతర రాష్ట్రాల్లో ఏ విధమైన ఫలితాలు వచ్చాయి అనేది చాలా ముఖ్యమైనటువంటిది. కనీసం కొంత మేరకు మనం చేసే విజ్ఞప్తులు వాళ్ళకు విన్నవించినప్పుడు కనీసం కొంత మార్పు వచ్చి కొన్ని సీట్లైనా ఇస్తే నిజంగానే దానివల్ల ఉపయోగం ఉంది అని అనుకుంటాం. అసలు ఏమి ఉపయోగమే లేదు, పట్టించుకునే నాదుడే లేదు, కేవలం నిమిత్త మాత్రులుగానే వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఇటువంటి సమయంలో మేము ఒక బహుజన ఉద్యమం దృక్పథం కలిగి, అదేవిధంగా స్వతంత్రంగా ఒక బీసీ కాన్సెప్ట్ని ఏంటంటే ఎంతకాలం ఉన్నా మనమే బీసీ పంట విస్తారంగా ఉంది, దాన్ని కుప్పనుక్కొని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వీళ్ళంతా బాధిత కులాలు ఉన్నారు, 85% ఉన్నాము. వీళ్ళతో కలవటం వల్ల అధికారంలో లేని కులాలతోటి మనం సన్నిహితంగా ఉండాలి. అధికారంలో ఉండి దూరం కొట్టే కులాల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇవ్వరు, వాళ్ళు వదులుకోరు, అధికారానికి వాళ్ళు అలవాటు పడ్డారు, రుచి దొరికింది వాళ్ళకు. మనం నేర్పాలి, మన సమాజానికి తర్ఫీదు ఇవ్వాలి, ఎట్లా ఉండాలి, ఎవరికి ఓట్లు వేయాలి, ఎవరితో కలవాలి, ఏ కులాలు మిత్ర కులాలు, ఏ కులాలు మొత్తం బాధిత కులాలు, ఇవన్నీ భాష అంతా కూడా మనం నేర్పాలి. మరి మేమైతే ఆ విధంగానే నేర్పటం జరిగింది. కాబట్టి నిరంతరం మరి ఉద్యోగానికి రాజీనామా చేసి మొత్తం ఉద్యోగం రాకముందు, అదేవిధంగా ఉద్యోగం వచ్చిన తర్వాత మొత్తం నిరంతరం అదే కరపత్రాలు, క్యాడర్ క్యాంపులు, మొత్తం అనేక రకాల వందల వేల మీటింగ్లతోటి మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కింది స్థాయి వరకు కూడా పెట్టని మీటింగ్ లేదు, తిరగని ప్రాంతం లేదు. కాబట్టి మేము చేసే ప్రయత్నాల వల్ల ఇవాళ మాట్లాడే భాష, ఇవాళ అనేక బీసీ సంఘాలు కాంశీరామ్ గారి పేరు, పూలే పేరు, అంబేద్కర్ పేరు, అదేవిధంగా ఇతర నారాయణ గురు, పెరియార్ రామస్వామి, రాజ్యాధికారము, ఈ పదాలన్నీ మేము సృష్టించినే ఇవే మాట్లాడుతున్నారు, మేము నేర్పినే మాట్లాడుతున్నారు. 1986 నుంచి మేము నేర్పినే అంత